భీమవరంలో ఒక దారుణమైనటువంటి హత్య చోటు చేసుకుంది. తన లవర్నే కత్తితో పొడిచి అత్యంత దారుణంగా శ్యాంబాబు అనే వ్యక్తి ప్రాణాలు తీశాడు. దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది అతని ప్రియురాలు. కొత్తపల్లికి చెందిన అనంతవాణి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఆ యువతి. 15 ఏళ్లుగా శ్యాంబాబుతో ప్రేమలో ఉంది అనంతవాణి. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు శ్యాంబాబు. కొంతకాలంగా శ్యాంబాబు ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్యాంబాబును దూరం పెట్టింది అనంతవాణి. ప్రియురాలిపై కక్ష పెంచుకున్న శ్యాంబాబు అర్ధరాత్రి అనంతవాణి ఇంటికి వెళ్ళాడు. మాట పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్యాంబాబు విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే అనంతవాణి ప్రాణాలు కోల్పోయింది. దాడి తర్వాత శ్యాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యువతి తండ్రి. పరారీలో ఉన్న శ్యాంబాబు కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ బిడ్డను పోగొట్టుకొని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య 15 ఏళ్లుగా ప్రేమ ఉన్నట్లుగా తెలుస్తోంది. అతనేమో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ యువత ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అంటూ తెలుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అయితే ఈ మధ్య కొంతకాలంగా శ్యాంబాబు ప్రవర్తనలో మార్పు రావడం వల్ల అతన్ని దూరం పెట్టింది అంటూ తెలుస్తోంది ఆ యువతి. దీనివల్ల అతను కోపం పెంచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడి చివరికి ఆ కోపంలో తనతో తీసుకొచ్చినటువంటి కత్తితో దాడి చేశాడు. అంటే ఖచ్చితంగా ఆ యువతిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే అతను అక్కడికి వెళ్ళాడు అనే అర్థమవుతుంది. గొడవ పడ్డం అనేది కేవలం ఒక కారణం మాత్రమే. అదిగో మీకు కనిపిస్తున్నాడు. అక్కడ ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారో అనంతవాణి, తాను అలాగే శ్యాంబాబు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి, ఇద్దరి ఫొటోస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మరోవైపు తమ బిడ్డను కోల్పోయి ఆ తల్లి ఎలా రోధిస్తుందో మీకు కనిపిస్తుంది. ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మనోజ్ని అడిగి తెలుసుకుందాం. మనోజ్, 15 ఏళ్లుగా వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది, ప్రేమ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి సడన్గా ఏమైంది? చివరికి తాను 15 ఏళ్లుగా ప్రేమించిన యువతిని అంత దారుణంగా హత్య చేసే పరిస్థితికి అతను ఎందుకు వచ్చాడు? ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ నందు. ఏదైతే భీమవరం మండలం తాడేరు గ్రామంలో విషాదం నెలకొంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అనంతవాణి ఎవరైతే ఉన్నారో యువతి, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. గత కొంతకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి వద్దే ఆమె పనిచేస్తుంది. అయితే ఈ అనంతవాణి మరియు ఎవరైతే గ్రామానికి చెందిన శ్యాంబాబు ఉన్నాడో ఇద్దరు కూడా గత 15 ఏళ్లుగా కూడా వీరిద్దరికి పరిచయం ఉంది. అయితే ఎవరైతే శ్యాంబాబు ఉన్నారో తనకి గతంలోనే పెళ్ళయింది. అయితే పెళ్ళయిన తర్వాత శ్యాంబాబుకు భార్యకు మధ్య గొడవలు రావడంతో శ్యాంబాబుకు సంబంధించిన భార్య శ్యాంబాబుకు దూరంగా ఉంటుంది. ఈ తరుణంలో శ్యాంబాబు అనంతవాణికి దగ్గరయ్యాడు. దగ్గరైన క్రమంలో వీరిద్దరి మధ్య కూడా కాస్త ప్రేమ ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే అనంతవాణి ఎవరైతే యువతి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారో తాను గత కొన్ని నెలల నుంచి శ్యాంబాబును దూరం పెడుతూ వస్తుంది. అయితే ఇది సహించలేక శ్యాంబాబు ఆమెను హతమార్చాలని చూస్తున్నాడు. అయితే ఈ ప్లాన్ ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున చెప్తున్నారు. మరి మరోవైపు ఏమో 15 ఏళ్లుగా వాళ్ళ ఇద్దరి మధ్యలో పరిచయం ఉంది అంటున్నారు. ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అక్కడ? అయితే శ్యాంబాబుకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత శ్యాంబాబు తన భార్యతో ఉన్నప్పటి నుంచి కూడా ఈ అనంతవాణితో పరిచయం ఏర్పరచుకున్నాడు. అయితే శ్యాంబాబుకు సంబంధించి ఆమె భార్య ఎందుకు శ్యాంబాబుని వదిలేసింది అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే శ్యాంబాబుకు సంబంధించిన భార్య తనని వదిలేసిన తర్వాత శ్యాంబాబు పూర్తి స్థాయిలో అనంతవాణికి దగ్గరయ్యాడు. దీనికి సంబంధించి శ్యాంబాబుకు సంబంధించి ప్రవర్తనలో గత కొన్ని నెలల నుంచి మార్పు రావడంతో అనంతవాణి ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ శ్యాంబాబుని గత కొన్ని నెలల నుంచి కూడా దూరం పెడుతూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా శ్యాంబాబు కోపం పెంచుకున్నా పగ పెంచుకున్నా ఏదో విధంగా అనంతవాణిని హతమార్చాలనుకున్నట్లు
చూశాడు. దీనికి సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున శ్యాంబాబు తన నివాసానికి వెళ్లి ఆ డోర్ కొట్టడంతో అనంతవాణి డోర్ తీసిన క్రమంలో ఒక్కసారిగా ఆమెపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. అయితే తన తండ్రి ఒక్కసారిగా బయటికి రావడంతో తన తండ్రిపై కూడా దాడి చేసే క్రమంలో ఒక్కసారిగా అనంతవాణి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఎవరైతే శ్యాంబాబు ఉన్నాడో తాను పరుగులు తీశాడు. దీనికి సంబంధించి యువతి తండ్రి ఒక్కసారిగా బయటకు వచ్చి కేకలు అరుపులు వేయడంతో స్థానికులందరూ అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా కూడా యువతిని విచక్షణ రహితంగా పొడి చేయడంతో మొత్తం ఆ పరిసరాలు ఏదైతే ఆ యువతికి సంబంధించి నివాసంలో ఏదైతే చిన్న కాంపౌండ్ ఉందో ఆ కాంపౌండ్ అంతా రక్తపు మడుగులో యువతి కొట్టుమిట్టాడింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఈ విధంగా ఆమె అనంతవాణి పూర్తిగా మరణించిన పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి గత కొన్ని నెలల నుంచి వీరిద్దరి మధ్య కూడా నా ప్రేమ అనేది నడుస్తుంది. అది అనంతవాణి ఎందుకు అతన్ని దూరం పట్టింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తిగా కూడా శ్యాంబాబు ప్రవర్తనలో మార్పు రావడం వల్లే ఈ విధంగా అనంతవాణి దూరం పెట్టినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ఏదేమరకు కూడా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ కుమార్తె కష్టపడి చిన్నతనం నుంచి కష్టపడి చదువుకుని ఈ విధంగా ఉద్యోగం చేస్తున్న క్రమంలో తాను స్నేహితుల్లా పరిచయం అయ్యి ఈ విధమైన పనికి ఒడిగట్టాడని అయితే అనంతవాణి తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలం నుంచి శ్యాంబాబు పరారయ్యాడు. పోలీసులు నిందితుడు ఎవరైతే ఉన్నాడో శ్యాంబాబు కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా అనంతవాణి మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం భీమవరం ఆసుపత్రికి మార్చురీకి అయితే తరలించారు. గ్రామంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. త్వరలోనే ఆమెకు వివాహం చేద్దామనంటే త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి వివాహం చేయడానికి కూడా తల్లిదండ్రులు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ క్రమంలో ఒకవేళ తనకి వివాహం అయిపోతుంది అనే ఒక కక్ష పెంచుకున్నాడా లేకపోతే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్యాంబాబు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి గ్రామంలో శ్యాంబాబు ప్రవర్తన కూడా చాలా మందికి నచ్చట్లేదు. గ్రామంలో చాలా మందితో గొడవలతో కడుతూ ఉంటాడంటూ కూడా గ్రామస్తులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే శ్యాంబాబుకు సంబంధించి తన భార్య కట్టుకున్న భార్య శ్యాంబాబుని ఎందుకు వదిలేసింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఒకవేళ రిలేషన్ ఎప్పటి నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నాడని తెలియనప్పుడు కూడా 15 ఏళ్ల నుంచి రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తున్నట్లయితే గ్రామంలో వారందరూ చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు పెళ్లికి నిరాకరించిందా లేకపోతే శ్యాంబాబు ఈ విధంగా చేయడానికి మరే ఇతర కారణాలు ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా మంచి జీవితం గడపాల్సిన అనంతవాణిని ఈ విధంగా హత్య చేసి చాకుతో తీవ్రంగా గాయపరిచి చంపిన శ్యాంబాబును ఉరిశిక్ష వేయాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యాంబాబు కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నందు రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అతను విచక్షణారహితంగా ఆ యువత మీద దాడి చేసిన ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి, ఆ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. కానీ చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్న ఆ విజువల్స్ మేము చూపించడానికి ఇబ్బందిగా ఉంది. అవి చూస్తే ఇంత దారుణంగా, అంటే తాను ప్రేమించిన ఒక యువతిని ఇంత దారుణంగా అతను ఎలా చేయగలిగాడు, ఇంత దారుణంగా ఆ యువతి మీద ఎలా దాడి చేయగలిగాడు మనకు అర్థం కాదు ఖచ్చితంగా. మరోవైపు 15 ఏళ్ళుగా వాళ్ళ మధ్యలో రిలేషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది, లవ్ అఫైర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అతనికి మధ్యలో పెళ్ళయింది అంటే ఖచ్చితంగా అప్పటికే ఆ యువతితో పరిచయం ఉన్న సందర్భంలోనే అతనికి పెళ్ళయిన తర్వాత కూడా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. భార్య వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యువతితో రెగ్యులర్గా మాట్లాడుతూ కొనసాగుతూ ఉన్నాడు. ఈ టైంలో వారిద్దరి మధ్య కొంత డిస్టెన్స్ వచ్చింది. ఆ యువతికి పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు. మేబీ ఆ కారణం వల్ల ఇద్దరి మధ్య గొడవలు అయి ఉండొచ్చేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనతో కత్తి తెచ్చుకున్నాడు శ్యాంబాబు. తెచ్చుకొని డోర్ కొట్టాడు. డోర్ ఓపెన్ చేయగానే ఆ యువతి మీద ఇష్టం వచ్చినట్లుగా విచక్షణారహితంగా దాడి చేశాడు ఆ కత్తితో. ఆ యువతి తండ్రి వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తే ఆయన మీద కూడా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యువతికి అయినటువంటి గాయాలు చూస్తుంటే ఎంత క్రూరంగా అతను ఆ యువతి మీద దాడి చేశాడో మనకు అర్థమవుతుంది. చూపించలేనంత దారుణంగాను, చెప్పలేని మాట చెప్పడానికి కూడా కష్టంగా ఉంది ఆ విజువల్స్ చూస్తుంటే. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ విజువల్స్ మేము చూపించడం లేదు, చూపించలేకపోతున్నాం, అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఎగ్జాక్ట్గా అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది. మరోవైపు ఆ తల్లికి తండ్రికి ఈ విషయం తెలుసా లేదా, అసలు వీళ్ళిద్దరి మధ్యలో 15 ఏళ్ళు ఒక యువతి ఒక అతన్ని ప్రేమిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ ఊరిలో చాలామందికి తెలుసు ఈ విషయం అంటున్నారు. మరి తల్లిదండ్రులకు తెలిసి
ఇక చెప్పినా వినకపోవడం వల్ల పెళ్లి చేద్దాం అనుకున్నారా, ఏం జరిగింది అసలు అనే డీటెయిల్స్ ఇప్పుడు ఆర్టీవీ కూడా సేకరించే పనిలో ఉంది. దీనికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. మీ అభిప్రాయాలు ఏంటి ఈ ఘటనకు సంబంధించి కామెంట్ చేయండి. At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీగా. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.